మేము మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, మీరు కూడా కళ్ళు చెవులు ముక్కు అన్ని మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడుతా ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా? ఎందుకు కాపాడినామని అడుగుతున్న ముఖ్యమంత్రిని. కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు? మీరు ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. అరే జరిగింది ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవులు? బీజేపీ వాళ్ళు. అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జతుందా? ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు బరబర గుంజుకపోవాలి. ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు, నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అది కూడా చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారంట కూర్చొని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలో చెప్తున్నాడట. నిన్ను పట్టుకునేది వాళ్ళే నాయన, మర్చిపోకు. దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు బాగా తెలుసు. ఇలాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టుకున్నది వల వేసి ఉచ్చుబన్ని అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటా ఉండింటారు కామెడీగా. వీడు చెప్తున్నాడు ఏంద్రా మాకు అని. దొరికినోడు వీడు కూడా చెప్పేటోడు అయిపోయింది అని. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్స్ పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా? దానికి రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు. తర్వాత ఏమైంది? 160 కోట్లు ఖర్చు పెట్టింది. చివరికి ఏం జరిగింది? 51% ఉన్న బీసీలను 46% తగ్గించారు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి లేనోళ్ళని ఉన్నట్టు చూపెట్టి ఉన్నోళ్ళని లేనట్టు. నీ మోడల్ అంత గొప్ప మోడల్ అయితే ఇవాళ ఎవడెందుకు ఆమోదిస్తలేడు రాష్ట్రంలో? నీ మోడల్ వల్లే కదా నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ ఫెయిల్ అయింది, నువ్వు చెప్పిన సామాజిక న్యాయం విఫలమైంది. చివరికి పంచాయతీ ఎన్నికల్లో 24% ఉన్న రిజర్వేషన్ 17.5% తగ్గింది నీ మోడల్ వల్ల. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సీరియల్ వచ్చేది, ముంగేరి లాల్కే హసీన్ సప్నే. అట్లా చాలా మంది చాలా కలర్ కనొచ్చు. ఇక దానికి ఆయన నేనేందో చాలా శక్తివంతుని అనుకుంటే మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు గెలిపిపోయినవాను? ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీ గెలిచినవా? ఎంపీగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ గెలిపించినావా కనీసం? చాలా గొప్ప ప్రజానాయకుడు, 34 దాకుంటా 94 దాకుంటా. కలాం గారు చెప్పారు కదా, కలలు కనండి, కథలు చెప్పకండి. అంటే 2 ఏళ్ళు నువ్వు వసూలు చేస్తున్నాయని నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్నీ మాఫ్ అవుతాయి. వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో అట్లా నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు రా అని అడిగాడు. నేను ఏదో పొద్దున వచ్చినప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారు బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారు. భయ్యా మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం. నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరుకు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. అన్నీ ఉన్నాయి కాబట్టే, మేము అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టే దేనికి భయపడమని చెప్తున్నాం. చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడ పోయి ధర్నా చేస్తే, దిగిరాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు అంటే అందరూ అనుకుంటున్నారేమో కాంగ్రెస్ కంటే కాక్రోచే బెటర్ అనుకుంటున్నారేమో. నాకేం తెలుసు? మీడియా మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, కేంద్ర ప్రభుత్వం మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం. ఇన్ని వ్యవస్థలు ఒకటైతే కూడా చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఇలా అమ్మాయికి న్యాయం జరిగింది ఫైనల్ గా.